ఇవాళ ఆర్టీసీని మరి పిలిస్తే చర్చలకు పిలిచే పరిస్థితి లేదు. ఒక దిక్కేమో రాష్ట్రమంతా ఇవాళ సమ్మె జరుగుతూ ఉంటే, కార్మికులు ఆందోళనలో ఉంటే, కార్మికులు ఉద్యోగాలు ఉంటాయా పోతాయా, ఆర్టీసీ ఉంటుందా ప్రైవేట్ పరం అవుతుందా అని చెప్పి అనుమానాలు ఉంటే, ఈ ప్రభుత్వం నిన్న కాలయాపన కమిటీ వేసి కేవలం చేతులు దుడుచుకుంది. ఇప్పుడే గౌరవ పొన్నం ప్రభాకర్ గారు మంత్రి గారు ఇప్పుడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, నా తలుపులు తెరిసే ఉన్నాయి, నేను వాళ్ళకి అన్నీ చేసినా ఇంకా చేస్తా, ఆ రెండు తప్ప మళ్ళా చేయని చెప్పి అదే మాట్లాడుతున్నాడు. మీ ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మాటలు కాదు, కాలయాపన కాదు. ఇవాళ ఆర్టీసీ మరి ఇబ్బందుల్లో ఉంది కాబట్టి మీరు ఇచ్చిన మాట మీద మీ స్టాండ్ ఏందో చెప్పాలి. ఇవాళ మేనిఫెస్టో మీద మీరు 6 అంశాలు ఇచ్చిండ్రు. ఇవాళ ప్రభుత్వంలో విలీనం అన్నారు. విలీనం ఆల్రెడీ ఇదివరకే మరి చట్టం అయిపోయింది, ఏపీలో అయిపోయింది. దానివల్ల పెద్దగా లేదు, కమిటీలు వేయాల్సిన పని లేదు. మీరే ప్రకటించి దాన్ని ఆల్రెడీ వాళ్ళకి చేసినట్టు మాకు చేయొచ్చు. రెండోది యూనియన్లు అన్నారు. యూనియన్లు అనేది మీరు ఇస్తా అన్నారు. ఆర్టీసీకి తప్ప అన్ని సంఘాలకు ఇచ్చాను. మరి ఆర్టీసీ ఏం పాపం చేసింది? కాబట్టి ఆర్టీసీ కూడా మీరే పొన్నం ప్రభాకర్ గారే ప్రకటించాలి. ఈ 2 అంశాలను ముఖ్యమంత్రితో చర్చించి తర్వాత పిఆర్సీలు మీరు చెప్తా ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇస్తా అని మీరు చెప్పిందా లేదా? దాని మీద మీ వైఖరి ఏమిటి? మీ మాట ఏమిటి? మాట తప్పుతారా, ముందుకు వస్తారా అని అడుగుతా ఉన్నాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.